Hello, good morning everyone. Yeah, మీరు అసైన్మెంట్స్ ఏమైనా చెక్ చేశారా? Have you gone through the questions and have you solved any questions? Okay. What about you, Johar? Johar is okay. And Madhavi, Mahaboob, Shivram, Yogita, Guru Prasad, what about you? Right? Today we are going to discuss about installments. So it's installments. ఈ ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్లో బేసిక్గా రెండు రకాలుగా జరుగుతాయి. వన్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ద అదర్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ద బేసిక్ లాజిక్ ఈజ్ సేమ్. సింపుల్ ఇంట్రెస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో అట్లే క్యాలిక్యులేట్ చేస్తాం, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో అట్లే క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ హియర్ ద పాయింట్ ఈజ్ కొంత డిఫరెంట్ అవుతుంది. అది ఏంటి అనేది మాత్రమే తెలుసుకుందాం. ఫస్ట్ మనము సింపుల్ ఇంట్రెస్ట్లో క్యాలిక్యులేట్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఇన్స్టాల్మెంట్ అనేది ఏంటి అన్న విషయం మనం తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇఫ్ యు ఆర్ రెడీ టు నో ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇన్స్టాల్మెంట్ బేస్డ్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్, థమ్స్ అప్ లేదా ఆర్ అని టైప్ చేయండి. ఎస్ మాధవి, థమ్స్ అప్. I got it. Yes, Shivaram. Superb. Yogita. Good. Okay. సో మనము ఒక పాయింట్ ఇక్కడ నేర్చుకుందాం. ఏంటది అంటే, జనరలీ ఒక 3 years సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎలా ఉంటుంది అంటే, ఒక 100 రూపాయలు అప్పుగా తీసుకున్నాం అనుకోండి. లెంట్, బారోడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ 100 rupees. 100 rupees తీసుకుంటే దిస్ ఈజ్ నాట్ ఇన్స్టాల్మెంట్. జనరల్గా ఏం జరుగుతుంది అనేది, సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. కానీ థర్డ్ ఇయర్ డైరెక్ట్గా ఇస్తే ఏమవుతుంది అంటే, దట్ 100 rupees ప్లస్ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ విచ్ యూ నో ఆల్రెడీ. దాన్నే టోటల్ అమౌంట్ అంటాం, దీన్నే ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఈజ్ దిస్ క్లియర్ టు యూ? ఇఫ్ దిస్ ఈజ్ క్లియర్, దెన్ టైప్ సి ఇన్ ద కామెంట్ బాక్స్. దిస్ ఈజ్ ఆల్రెడీ ద కాన్సెప్ట్ వాట్ వీ నో, ముందు మనకు తెలిసినదే. వెరీ గుడ్. సో ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ అయితే ఏమవుతుంది అనేది చెక్ చేద్దాం. సో ఈ 100 rupeesని వదిలేద్దాం. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏం చేస్తున్నా అంటే, ఈ కొంత అమౌంట్ అనేది అప్పుగా తీసుకున్నాం, లేదా అప్పుగా తీసుకోవడము, అప్పుగా ఇవ్వడం, వాట్ ఎవర్ ఇట్ మే బి హ్యాపెన్. అయితే 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇది రిటర్న్ కావడం జరుగుతుంది. ఎలా అంటే, ఫస్ట్ ఇయర్, ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఒక 100 rupees ఇస్తాం. అంటే ఎందుకు అంటే, ఒక ప్రిన్సిపల్ అమౌంట్ పి అనే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తీసుకొని ఉంటాం. ఆ ప్రిన్సిపల్ అమౌంట్కి 100 rupees ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తామో, ఇచ్చిన తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్కి పి ప్లస్ 100, పి మైనస్ 100, ఈ 100 rupeesని తీసేసిన తర్వాత నేను క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. రీజన్ ఈజ్ వెరీ సింపుల్, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తగ్గిపోయింది కాబట్టి. సో ఫర్ ద సెకండ్ ఇయర్ నేను పి మైనస్ 100 పైన క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో నేను కట్టే అమౌంట్ మాత్రం 100 rupees కడుతున్నా. ఎందుకు? ఇన్స్టాల్మెంట్ 100 rupees కాబట్టి 100 rupees కడుతున్నా. ఇన్స్టాల్మెంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ కడుతున్నా. సో పి అనే ఒక ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుంటే, ఫస్ట్ ఇయర్ నేను 100 rupees నేను పే చేస్తే, దట్ ఈజ్ యాజ్ ఎన్ ఇన్స్టాల్మెంట్. నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది అంటే, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది నాకు వాల్యూ కొంత తగ్గింది కాబట్టి పి మైనస్ 100 పైన నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాను, ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను. కానీ నేను ఇన్స్టాల్మెంట్ కట్టేది మాత్రం 100 rupees కడుతున్నా. ఇక్కడ లాజిక్ మాత్రమే తెలుసుకోండి. అది సపరేట్గా ఆలోచిద్దాం, ఇది సపరేట్గా ఆలోచిద్దాం, దాని తర్వాత కంబైన్ చేద్దాం. ఎందుకు? థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా నేను 100 rupees పే చేస్తున్నా. థర్డ్ ఇన్స్టాల్మెంట్ కూడా 100 rupees పే చేస్తున్నా. ఓకే, థర్డ్ ఇన్స్టాల్మెంట్. అండ్ నేను దేనిపైన ఇది క్యాలిక్యులేట్ చేయాలి అంటే, P minus 200.
దీనిపైన నేను క్యాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ దీనిపైన నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో లాజిక్ మీకు ఇంకొకసారి నేను చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఇయర్ నేను P అనే ప్రిన్సిపల్ అమౌంట్ మీద క్యాలిక్యులేట్ చేస్తా ఇంట్రెస్ట్, అదే P మైనస్ 100 మీద నేను క్యాలిక్యులేట్ చేస్తా ఇంట్రెస్ట్, అండ్ P మైనస్ 200 పైన నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. అంటే మొత్తానికి నాకు ప్రిన్సిపల్ అమౌంట్ అనేది కొంతవరకు తగ్గుతుంది. జనరల్గా P అనే అమౌంట్ పైన నేను క్యాలిక్యులేట్ చేస్తే P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేది ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years. సో 3 years తర్వాత ఎండింగ్లో ఒకేసారి పే చేస్తే 3 yearsకి కలిపి అదే P అనే ప్రిన్సిపల్ అమౌంట్ మీద నేను క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చేది. బట్ నేను ఫస్ట్ 100 రూపీస్, నెక్స్ట్ 100 రూపీస్, నెక్స్ట్ 100 రూపీస్, ఈ విధంగా నేను ఇన్స్టాల్మెంట్స్ రూపంలో పే చేస్తున్నా కాబట్టి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఈజ్ మేకింగ్ మై ప్రిన్సిపల్ టు రెడ్యూస్. ఎందుకంటే ఇన్స్టాల్మెంట్లో నేను కడుతున్నా కాబట్టి నెక్స్ట్ ఇయర్కి P మైనస్ 100 అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్కి P మైనస్ 200 అవుతుంది. సో ద ప్రిన్సిపల్ అమౌంట్స్ ఆర్ రెడ్యూసింగ్. అంటే నా అసలు వచ్చేసి కొంత తగ్గుతుంది, ఇక్కడ ఇంకా కాస్త తగ్గుతుంది. ఎస్ ఆర్ నో? సో అవుట్ స్టాండింగ్ యాక్చువల్గా ఎంత పే చేయాల్సి వచ్చేది, కానీ ఎంత పే చేశాడు అనే క్వశ్చన్ ఒకవేళ ఉంటే ఎలా అనేది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఫస్ట్ ఇంతవరకు మీరు క్లియరా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ CLR ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ CLR ఇన్ ద సో ఇన్స్టాల్మెంట్ అంటేనే ఎంత కడుతున్నాం అనేది. సో ఇన్స్టాల్మెంట్ ఇక్కడ ఎట్ ప్రజెంట్ ఇన్స్టాల్మెంట్ ఏంటి అంటే 100 రూపీస్, ఇక్కడ కట్టేది ఓన్లీ 100 రూపీస్. 100 రూపీస్ అయితే అనేది దిస్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఈ విధంగా అయితే ఏమవుతుంది అనేది. ఓకే, ఐ థింక్ యు ఆర్ క్లియర్, రైట్? నౌ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5% అయి ఉంటే, ఓకేనా, అవుట్ స్టాండింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years, 3 సంవత్సరాలకి కలిపి 3 yearsకి కలిపి అవుట్ స్టాండింగ్ 3 years అట్ ద ఎండ్ ఆఫ్ 3 years తను ఒకవేళ పే చేయాలనుకుంటే తను ఎంత పే చేయాలంటే, సో 6,300 రూపీస్. 6,300 రూపీస్ అయితే ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది క్వశ్చన్. అనుకోండి. సో ఆర్ యూ క్లియర్ అబౌట్ ద క్వశ్చన్? మళ్ళీ క్వశ్చన్ ఇంకొకసారి చెప్తున్నాను. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అయ్యి ఉండి అండ్ 3 సంవత్సరాల తర్వాత తను ఒకేసారి పే చేస్తే అది 6,300 రూపాయలు అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years, ఇఫ్ ఇట్ ఈస్ 6,300 రూపీస్ అండ్ the interest is being calculated in simple interest పరంగా ఇది ప్రకారం క్యాలిక్యులేట్ అయితే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది క్వశ్చన్ అనుకోండి. సో ఇప్పుడే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటది? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 రూపీస్, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 100 రూపీస్, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 100 రూపీస్. అయితే ఇది ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఇయర్ P అనే ప్రిన్సిపల్ మీద జరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి P మైనస్ 100 పైన జరుగుతుంది, ఆ నెక్స్ట్ వచ్చేసి P మైనస్ 200 పైన ఇంట్రెస్ట్ జనరల్గా క్యాలిక్యులేట్ చేయాలి అన్న విషయం మీకు అందరికీ అర్థమైందా? ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ టైప్ V ఇన్ ద కమెంట్ బాక్స్, బికాస్ దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ కానీ ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి, ఈ కాన్సెప్ట్లో ఇంకొక పాయింట్ కూడా తెలియాలి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం మిస్ అవుతున్నాము అంటే, ఇన్స్టాల్మెంట్ 100 రూపీస్ కట్టడం వల్ల అవుట్ స్టాండింగ్ 3 years తర్వాత ఎంతైతే కట్టాలో దానికంటే 100. ఇఫ్ దిస్ ఈజ్ ద ఇన్స్టాల్మెంట్ అండ్ ద ఈచ్ ఇన్స్టాల్మెంట్లో ఏముంటుంది అంటే అప్పటి వరకు ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ దాని యొక్క ఇంట్రెస్ట్. సో ఇది మాత్రమే ఉంటుంది. అవుట్ స్టాండింగ్ ఇన్ 3 years అంటే 3 years ఇంట్రెస్ట్ డెఫినెట్గా ఉంటుంది. బట్ ఇన్స్టాల్మెంట్ విషయానికి వస్తే కొంత అమౌంట్ తగ్గుతుంది, ఎందుకంటే ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తున్నాం కదా, ఆ ఇన్స్టాల్మెంట్స్కి ఇంట్రెస్ట్ అనేది పడదు. సో ఇఫ్ యూ ఆర్, ఐ థింక్ యు ఆర్ వెరీ గుడ్ అట్ యువర్ స్కిల్స్. అండ్ దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఏం మిస్ అవుతున్నామో అది రాస్తా చూడండి. ఏం మిస్ అవుతాము అంటే ఎంతవరకు తగ్గుతుంది అవుట్ స్టాండింగ్ కంటే, దీంట్లో ఎంత తగ్గుతుంది అనే పాయింట్ మనం రాస్తాం. ఒకవేళ ఈ 100 రూపీస్ ఇక్కడ పే చేసాం, థర్డ్ ఇయర్లోనే పే చేసామనుకోండి, ఆఫ్టర్ థర్డ్ ఇయర్లోనే పే చేసామనుకోండి, ఏమవుతుంది? దిస్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్.
దిస్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఈ 100 రూపీస్ నేను థర్డ్ ఇయర్ ఎండింగ్లో పే చేస్తే నాకు 1 ఇయర్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5%. కాబట్టి నేను 105 రూపీస్ నేను పే చేయాల్సి వచ్చేది. ఆ 100 రూపీస్కి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎందుకంటే ఫైనల్గా నేను పే చేసేదే 100. బట్ ఈ 100 రూపీస్కి మాత్రం నేను మిస్ అయ్యేది ఏంటి అంటే 5 రూపీస్ ఇంట్రెస్ట్. ఎందుకు? 1 ఇయర్ ఇంట్రెస్ట్ నేను తక్కువ కడుతున్నా కాబట్టి యాక్చువల్గా ఎంత కట్టాల్సి వచ్చేది మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నా. 100 రూపీస్ ఒకవేళ థర్డ్ ఇయర్ తర్వాత పే చేస్తే 105. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ 100 రూపీస్ 105 అయినది మీకు క్లియర్గా అర్థమైతే ఎస్ అని టైప్ చేయండి, క్యాపిటల్ ఎస్ అని టైప్ చేయండి. ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్ అబౌట్, బికాస్ దిస్ ఇన్స్టాల్మెంట్ యూ రిక్వైర్ టు నో, రైట్? మహబూబ్ బాషా వెరీ గుడ్, మాధవి వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఏ విధంగా అయితే 100 రూపీస్ 1 ఇయర్ తర్వాత నేను 105 రూపీస్ అయిందో, ఇన్ అ సేమ్ మేనర్ ద ఫస్ట్ ఇయర్లో పే చేసింది ఇక్కడ 1 ఇయర్, దాని తర్వాత ఇక్కడ 1 ఇయర్, అంటే 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ నేను స్కిప్ చేసినట్లు ముందే పే చేసేయడం వల్ల. సో 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ నేను కలుపుకుంటే ఏమవుతుంది అంటే 110. బికాస్ దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి నాకు 1 ఇయర్ ఇంట్రెస్ట్ 105, 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ 110. ఎందుకంటే టోటల్ అమౌంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ 5% యాడ్ అవుతుంది. సెకండ్ ఇయర్ 2 ఇయర్స్ కంటే 2 టైమ్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ 100 రూపీస్, వన్ ఈజ్ 105, ద అదర్ ఈజ్ 110. సో ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైందా? ఇది మీకు దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఇన్స్టాల్మెంట్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. శివరామ్, టెల్ మీ. సార్ మనం ఇంట్రెస్ట్ స్కిప్ చేస్తున్నాం కదా సార్, అదే కదా సార్ మీరు రాసింది అక్కడ? ఏదైతే ఇంట్రెస్ట్ మనం స్కిప్ చేస్తున్నామో ఆ ఇంట్రెస్టే యాడ్ చేసి అక్కడ రాసేసా, ఆ స్కిప్ చేసిందే యాడ్ చేసా. ఎస్. ఓకే, అంటే ఇప్పుడు 100 రూపీస్ ఆల్రెడీ పే చేసాం కాబట్టి ఆ 100 రూపీస్ కూడా స్కిప్ చేసి, అంటే యాక్చువల్ ఇంట్రెస్ట్ 5 రూపీసే కదా సార్? ఓన్లీ ఆ 100 రూపీస్కి 5 రూపీస్ ఇంట్రెస్ట్ పడాల్సింది నేను ముందే కట్టడం వల్ల ఆ 5 రూపీస్ తగ్గిపోయింది నాకు. ఓకే, సో నేను కనుక్కునేది ఎట్ ప్రెసెంట్ ఏంటి, అవుట్ స్టాండింగ్ ఇంత ఉండాలి. ఫస్ట్ ఇంతవరకు అర్థమైందా ఎవ్రీబడి? అదర్ దాన్ ఎట్లా అంటే ఇప్పుడు మనం 5 రూపీస్ ఇంట్రెస్ట్ 100 రూపీస్ కి మనము 100 రూపీస్ ఆల్రెడీ పే చేసాం కాబట్టి 100 కూడా యాడ్ చేసి 105 అని రాసారా? ఇక్కడ అలానే 10 రూపీస్ కి 100 రూపీస్ యాడ్ చేసి 110 అని రాసారా? అంతే రాసింది. ఓకే, ఎస్. అదర్ దాన్ దట్ ఎనీ డౌట్స్? ఈ పాయింట్లో మాత్రమే. ఇక్కడ నేను 105 ఎందుకు రాసా, ఇక్కడ 110 ఎందుకు రాసా అంటే వెరీ సింపుల్. నేను ఇక్కడ స్కిప్ చేసింది ఏంటి అంటే నా ఇంట్రెస్ట్ 5% ఇంట్రెస్ట్ 2 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ నేను పే చేసా అంటే 2 ఇయర్స్ నేను ఇంట్రెస్ట్ తప్పించుకున్నాను. అంటే ఒకవేళ 3 ఇయర్స్ తర్వాత నేను కట్టాల్సి వస్తే అది 110 రూపీస్ అవుతుంది. అదే సెకండ్ ఇన్స్టాల్మెంట్లో కట్టిన 100 రూపీస్ నాకు 105 అవుతుంది. ఎందుకంటే 1 ఇయర్ 5 రూపీస్ నేను స్కిప్ అయిపోతున్నా. సో నా అవుట్ స్టాండింగ్ ఎంత అంటే 3 ఇయర్స్ తర్వాత ఒకవేళ నేను కట్టి ఉంటే అది 100 రూపాయలు అయ్యి ఉంటే, సో అది 100 రూపీస్, ఇది 105, ఇది 110 అవుతుంది. ప్రతిసారి 5% ఉంటే ఈ నంబర్ నేను డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. టిల్ నౌ ఇఫ్ యూ ఆర్ వెరీ క్లియర్, టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. ఎస్, యోగిత, రేష్మా, మహబూబ్ బాషా. నౌ క్వైట్ ఇంట్రెస్టింగ్. 100 ప్లస్ 105 ప్లస్ 110 టోటల్ ఎంత అంటే 315. బట్ అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ ఐ నో దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 6300 అన్న విషయం నాకు తెలిస్తే ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ క్యాన్సల్ ఇట్. అండ్ క్యాన్సల్ చేసిన తర్వాత నేను కనుక్కోవాల్సింది ఏంటి? సో 100 రూపీస్ అయితే, దట్ ఈస్ 100 అయితే ఎంత అనేది కనుక్కోవాలి. 315 1 టైం, 315 2 టైం అంటే 20, రైట్? ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తే 20. 1 వచ్చేసి 20 అయితే, 100 వచ్చేసి ఎంత అంటే, సో 2000 అనే వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇన్స్టాల్మెంట్ నేను ఎంత పే చేయాల్సి వస్తుంది అంటే
2000 పే చేస్తే చాలు. అవుట్ స్టాండింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ 3 years 6300 అయి ఉంటే నేను పే చేయాల్సింది ఓన్లీ 2000. ద రీజన్ ఈస్ నేను 2000 పే చేయడం వల్ల ఇక్కడ నేను 10 రూపీస్ అంటే 2000కి 5% 100 అంటే ఇక్కడ నేను 200 రూపీస్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వల్ల 200 రూపీస్ నేను సేవ్ అవుతున్నా. సెకండ్ ఇన్స్టాల్మెంట్ వల్ల నేను 100 రూపీస్ నేను సేవ్ అవుతున్నా. మొత్తానికి సేవ్ ఇన్ ద సెన్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మనం ఎంతైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నామంటే మన ప్రిన్సిపల్ దానిపైన మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బట్ బ్యాంకర్స్ అయినా సరే వీళ్ళు ఏం చెప్తారంటే యు ఆర్ సేవింగ్ 300 అంటారు. బట్ మనం యాక్చువల్గా ఎంత మనం పే చేస్తున్నామంటే ప్రిన్సిపల్ ఎంత ఉందో అంతే పే చేస్తున్నాం. బట్ దే విల్ బ్లఫ్ అస్, అంటే మీకేం ఇంట్రెస్ట్ తగ్గింది అని చెప్తారు. ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి దీనిపైన క్యాలిక్యులేట్ చేస్తారు. ఇన్స్టాల్మెంట్ 6000 మీద క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తారు. బట్ మీరు కట్టింది యాక్చువల్గా 6300 లాగా మీరు కట్టింది యాక్చువల్గా దాంట్లో పర్సెంటేజ్ కనుక్కోవాలి. అప్పుడు అంటే 5% అంటారు. సార్ 5% కాదు, 6000 మీరు కట్టింది, 5% కాదు, దట్ ఈజ్ నాట్ అని మీకు చెప్తారు. బట్ ఇక్కడ సేవ్ ఏం కాదు, ఎంతైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంటుందో లాజికల్గా ఆలోచిస్తే అంతే అమౌంట్ మీరు పే చేస్తున్నారు, దానికి మాత్రమే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఈ సాల్వ్ ఎలా చేయాలి అంటే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఈక్వల్ 100 రాశారు. సపోజ్ ఇది డిఫరెన్స్ రేషియోలో ఉందనుకోండి, ఇక్కడ రేషియో రాస్తారు. 1:2:3 ఉందనుకోండి, ఇక్కడ 100, 200, 300 అని రాస్తారు. దీనికి మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో అలా క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్ ఇన్ సింపుల్ ఇన్స్టాల్మెంట్, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్స్టాల్మెంట్స్ ప్రాబ్లమ్స్, ఈ స్టాటిక్ ఈ స్ట్రక్చర్ మీకు క్లియర్గా అర్థమైందా? If it is very clear, type V in the comment box. వాళ్ళ దగ్గర నుంచి ఎంత అప్పు తీసుకున్నట్లు సార్? ఎంత అప్పు తీసుకునేది ఫస్ట్ పాయింట్. ఈ క్వశ్చన్ అడగరు నెంబర్ ఫస్ట్. ఒకవేళ ఆ నంబర్ కావాలి అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఇఫ్ ఇట్ ఈస్ 5%, రైట్? 5% అంటే 3 yearsకి ఎంత అవుతుంది? 15 అవుతుంది పర్సెంట్. సో 115 ఈజ్ 6300. అయితే 100 ఎంత అంటే క్యాన్సల్ ఇట్, యూ విల్ గెట్ యువర్ వాల్యూ. 100% అయితే ఎంత అంటే మీకు వస్తుంది. బట్ అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఓకే, సో ఎ స్మాల్ ప్రాబ్లం. ద అవుట్ స్టాండింగ్ ఆఫ్టర్ 3 years ఈస్ 3 years after outstanding is 9,450 rupees. 9,450 rupees. And if it is, the rate of interest is same 5%. Rate of interest is 5%. Then, and the installments are equal installments. అయితే దెన్ ఇన్స్టాల్మెంట్ ఎంత, ఆ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ ఎంత? ఎందుకంటే 3 years కదా మనం పే చేయాల్సింది. ఎస్, ట్రై టు క్యాల్కులేట్ అండ్ లెట్ మీ నో ద ఆన్సర్. వెరీ గుడ్. ఇట్స్ జస్ట్ 3000 rupees. సో తెలియడానికి కారణం ఒకటే, సింపుల్. 3 years 5% అన్న వెంటనే 315 మీ మైండ్లోకి రావాలి. లేదు, నో ప్రాబ్లం. జనరలీ లాజిక్ ఏంటి? ఫస్ట్ ఇయర్ 100 rupees ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇయర్ 100 rupees ఇన్స్టాల్మెంట్, థర్డ్ ఇయర్ 100 rupees ఇన్స్టాల్మెంట్. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నా అంటే 100 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ కాబట్టి 100 రాశారు. అండ్ వాట్ ఐఎమ్ మిస్సింగ్, ఇక్కడ 100కి 105, ఇక్కడ 100కి 110. అయితే పే చేయాల్సింది ఇంత. అయితే ఇది 315 అయితే దీని వాల్యూ 3450 అయితే 100, దట్ ఈస్ 100 ఎంత అనేదే ఇన్స్టాల్మెంట్. 100 అనేది ఎంత అనేదే ఇన్స్టాల్మెంట్. ఆ 100 అనేది ఎంత అవుతుంది అంటే ఇట్స్ జస్ట్ 3000 rupees. వెరీ సింపుల్. శివ, వెరీ గుడ్. సో